అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి మనము ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, పాపం వాళ్ళకు అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చినాడు, అంతవరకు రాలా. మనము 6 నెలలు కూడా లేవు ఇంట్లో, 6 నెలలు రాకముందే రోడ్ల మీదకి వచ్చాం. అంటే మనం ధైర్యవంతులమా కాదా? ధైర్యంగా మనమంతా కూడా ముందుకొచ్చి ఈ రోజు పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ డిఎస్సి మీద సమగ్రమైనటువంటి విచారణ యొక్క కరెస్పాండెంట్స్ కు, మరి ఇక్కడ మా రిటైర్డ్ టీచర్స్ కు, రిటైర్డ్ లెక్చరర్స్ కు, మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మహిళలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. మరి మన మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ మరి సుబ్బారెడ్డి గారు అనేక విషయాల మీద చాలా మంచిగా ఆయన ఈరోజు సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే ప్రజల సంక్షేమం పట్టదు, మరి ఉద్యోగుల సంక్షేమం పట్టదు. మరి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాలన్నా కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉంటేనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఎన్నికల ముందు మనం చూశాం, అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, మరి ఈనాటి ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పటికి ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ అయ్యాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా 3వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ 2 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. మరి మెగా డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అని చెప్పి మరి 2 సంవత్సరాల తర్వాత ఆ మెగా డిఎస్సి ఏ రకంగా చెప్పాడంటే ఒక దగా డిఎస్సిగా మార్చివేసిన పరిస్థితి మనం చూశాం. 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసే దాని కోసము మరి అయ్యా ఎందుకు నీకు ఇంత భయం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు నిజాయితీ పరుడివి, నువ్వు ఈ డిఎస్సి నిజాయితీగా నిర్వహించావు కదా, అందుకు నువ్వు సిబిఐ ఎంక్వైరీ నీ నిజాయితీ నిరూపించుకో అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చూశాం, ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వస్తే ఆ రోజు అసెంబ్లీలోనే సిబిఐ ఎంక్వైరీని వేయిస్తా అని చెప్పి ముందుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ నీ కొడుకు మీద అభియోగాలు వస్తున్నాయి. నీ కొడుకు ఈరోజు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నాడని అభియోగాలు ఉన్నాయి. మేము కాదు చెప్పేది, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే డిఎస్సిలో మొదటి ర్యాంక్ వచ్చిన వారికి ఉద్యోగం రాలేదు. 1:1 వెరిఫికేషన్ కు పిలిచారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే డిఎస్సిలో ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్లకు 1:2, 1:3 ఆ విధంగా ఆ రేషియోలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిపిస్తారు. మరి ఆ రకంగా నువ్వు పిలుచుకోకుండా 1:1 ఎందుకు పిలిచావు? మరి 1:1 పిలిచిన తర్వాత మరి వాళ్లకు ఎందుకు ఉద్యోగాలు రాలేదు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరి పైన ఉంది? ఈ ప్రభుత్వం పైన ఉంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది, మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దీనంతా కూడా సమాధానం చెప్పాడు. దీని మీద సమాధానం మాట్లాడు, దీని మీద మాట్లాడాడు. ఏం చేస్తా, నేను చర్చకు సిద్ధం అంటాడు. ఏం చర్చకు సిద్ధం? ముందు మనం చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు. మరి ఇవాళ అదే నువ్వు అంత చర్చకు నువ్వు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ ఉండే యువత అంతా కూడా సిద్ధంగా ఉన్నారు నీతో చర్చించేదానికోసం. మరి డిఎస్సి రాసి మరి మోసపోయిన వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు, లోకేష్ తో చర్చకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.